హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ, దూరాన సమీపాన నిలుస్తున్న వారికి, లైవ్ లో చూస్తున్న వారికి నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో భూలోకంలో దేవుని విడుదలపై జరుగుతున్న అరాచకాలను బట్టి బైబిల్ ఏం చెబుతుంది? ఈ రాత్రి సందేశం ఏమిటంటే, భూలోకములో దేవుని బిడ్డలు సంఘంపై, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అమానుషాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో, క్రైస్తవులు ఇన్ని లక్షల మంది నుండి ఎందుకు వారు మౌనంగా ఉంటున్నారో ప్రియులారా, ఆ విషయాలు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, తల్లిదండ్రులు లోకములు ఏమంటారంటే, వాళ్ళ పిల్లవాడు చెడ్డవాడు, వాడి జోలికి పోవద్దు. ఏమంటారు లోకంలో తల్లిదండ్రులు, లేకపోతే ఇంకా అయిన వారు, వాళ్ళ పిల్లవాడు మంచోడు కాదు, వాడి జోలికి పోవద్దు. బైబిల్ పూర్తిగా వ్యతిరేకంగా చెప్తుంది. నేను మంచి దేవుడను, నా పిల్లలు మంచివారు, వాళ్ళ జోలికి పోవద్దు. నా పిల్లలు మంచివాళ్ళు, వాళ్ళ జోలికి పోతే నేను ఊరుకోను. ఎందుకంటే ప్రియులారా, ఈ రాత్రి మనం బహుతేటగా వినబోతూ ఉన్నాం. ఎందుకండి దేవుని పిల్లలపై దేవునికి అంత ప్రేమ అని అంటే ప్రియులారా, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ప్రేమ లేకుండా ఎలా ఉండిద్దండి? ఆయన ఏం పెట్టాడు? నీ కోసం, నా కోసం, సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు అండి. చాలా మంది ఏమంటున్నారు, ఏ దేవుడు ఆయన 3 మేకులు పీక్కోలేక 33 ముళ్ళును పీక్కున్నాడు. ఆయన 3 మేకులు ఆయన ఒక లెక్క కాదు. ఎవరైనా మిమ్మల్ని మీ దేవుడు 3 మేకుల మీద పీక్కోలేకపోయాడంటే మీరేం చెప్పాలంటే, బైబిల్ తెలియని వెర్రివాడా, ఇదిగో మా మందిరము లైవ్ చూడు, ఇదిగో యోహాను రాసిన సువార్త 10:17 నా దేవుడు ప్రాణం పెట్టగలడు, మళ్ళా దాన్ని తిరిగి తీసుకోగలడు. సబ్జెక్ట్ అది కాదు. మరి దేవుడు ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, బైబిల్ అట్లా ఇట్లాని. బైబిల్ ప్రపంచాన్ని ఓడించింది. బైబిల్ ఏం చేసింది? ప్రపంచాన్ని ఓడించింది. ఓడించటం అంటే వేరే రకంగా కాదండి. పాపిని క్షమించింది, దుర్మార్గుని క్షమించింది, దుష్టుని క్షమించింది. విపరీతమైనటువంటి కార్యాలు చేయవారిని బైబిల్ క్షమించింది. ఏ పుస్తకం క్షమించదు. కత్తి తీసుకొని రాను, గొడ్డలు తీసుకొని రాను, నరికే చేయండి. కానీ బైబిల్ అట్లా కాదు. నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే, యోహాను రాసినటువంటి సువార్త 10:17 అంటాడు కదా, ఇదిగో నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని మరలా 3 రోజుల తర్వాత తీసుకోవడానికి నాకు. చూసారా? చదవండి ఎవరైనా ఒకళ్ళు. చాలా గొప్ప మాట. చాలా మంది అంటారు, ఏంటండి మీ దేవుడు అలా చనిపోవటం ఏంటండి, చనిపోయటం ఏంటండి అంటారు. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటయు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏం చేస్తున్నాడంట? నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు, నేను మరలా దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను.
నేను ఎక్కడ చదవమంటే నువ్వు ఎక్కడ చదివావు? 15 నుంచి చదివాను. ఇంకా ముందర చదవచ్చు. ఎందుకంటే 17వ వచనం అని చెప్పారు. ఎందుకంటే నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా, ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణం మరలా తీసుకోగలడు. ఆయన లోకులందరికీ ప్రాణం దారిపోయగలడు, ఆ ప్రాణాన్ని ఆయన తీయగలడు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్పుచూ ఉన్నటువంటి కొన్ని మాటలు చెప్పి వర్తమానంలోకి వెళదాం. ఆ మాటలు ఏమిటో తెలుసా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ రాత్రి. ఏమిటండి అంటే, దేవుడు అంటున్నాడు, నేను మంచివాడిని, నా పిల్లలు మంచివాళ్ళు, నా పిల్లల జోలికి మీరు వెళ్ళొద్దు, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, దేవుడిని కనపరిచేటటువంటి వారి జోలికి మీరు వెళ్ళొద్దు, వాడు మీ జోలికి రారు. ప్రియులారా, మనమేమో చూడండి, అన్నిలకు మనం ఏం పంచుతున్నామంటే, అన్నిలకి ఇస్మాయిల్కి ఏమేమి పంచుతున్నామంటే, మనకున్న సంతోషం, మనకున్న ఆనందం, మనకున్నటువంటి ప్రేమ వాళ్ళకు పంచుతా ఉన్నాం. వాళ్ళకి అది అర్థం కాక వాళ్ళు ఏమంటున్నారంటే, మా దేవుణ్ణి మత మార్పిడి చేసి మా జనాన్ని అట్టు మార్పున్నాడు. నన్ను ఎవడు మార్చాడండి? నన్ను ఎవడు మార్చాడు? దేవుని వాక్యం మార్చింది ప్రియులారా. పలు రకాలుగా వాక్యం చెప్పారు దైవజనులు. ఆయా మీటింగుల్లో నువ్వు చేసే పని తప్పన్నారు. దానిని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎవరు వచ్చినా చెప్పడం వల్ల అది నా మనసుని, నా హృదయాన్ని గుచ్చింది. నా హృదయంలో ఉన్న చీమి, నెత్తులు, కఠినత్వం, బండ మండ మొత్తం పోయి మాంసం గుండె ఏర్పడి ప్రభువు నమ్ముకోవటం జరిగింది. నన్ను ఏ దైవజనుడు కూడా దేవుని నమ్ముకో అని చెప్పలా. ఇట్లా మైకులో విని అది పలుసార్లు నా హృదయాన్ని గుచ్చని వాక్యం పొరపాటున మనిషిని మార్పు చెందించదు. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఇదిగో నేను రోషము కలిగిన దేవుణ్ణి, నా పిల్లల జోలికి వస్తే నేను ఒప్పుకోను. అందరూ అంటున్నారు కదా, ఎందుకండి క్రైస్తవులందరూ ఏకమై ఏదైనా చేయొచ్చుగా? అవసరం లేదండి. మన దేవుడు ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి వాడు. ఒక్క దేవదత్తును పంపిస్తే 1,60,000 మందిని హతము చేసింది. అందుకని క్రైస్తవులను, ఎవరినండి? క్రైస్తవులను వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని దేవుడు పదే 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 చెప్తున్నాడు. ఒకటి దేవుడు చెప్తున్నాడు, రెండోది రాజులు అధికారులు చెప్తున్నారు, మూడోది మంచి భార్యలు చెప్తున్నారు, నాలుగోది దైవజనులు కూడా చెప్తున్నారు. చెప్పాలి. మీకు తర్వాత వాక్యాలు చూపిస్తా. చెప్పండి. మొట్టమొదటి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, అయ్యలారా నా పిల్లల జోలికి మీరు వెళ్ళొద్దు ఏంటి కనుక నేను చెప్తున్నా అంటాడు. తర్వాత ఎవరు చెప్తున్నారు? ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజులు, మంత్రులు, అధికారులు చెప్తున్నారు, ఇదిగో మీకు అది మంచిది కాదు, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దని. మూడోది ఎవరు చెప్తున్నారు? మంచి భార్య చెప్తున్నారు, అయ్యా ఇదిగో నువ్వు అట్లా చేయమాకయ్యా, మనం పిల్లలు కలిగిన వాళ్ళం, మనం అట్టయిపోతాం ఎట్టయిపోతామని మంచి భార్యలు కూడా చెప్తున్నారు. ఇక దైవజనులు అయితే నాలాంటి వాళ్ళు పొద్దున్న లెగిస్తే ఇదిగో దేవుని పని చేసుకుంటూ ఎక్కడైనా అక్రమం జరుగుతుందంటే ప్రార్థన చేయటమేనండి మన పని. ఎందుకని? చూస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, దేవుని బిడ్డల జోలికి వెళితే దేవుడు ఊరుకోడు. చాలా మంది ఏమనుకున్నారు చెప్పరా? చాలా మంది ఏమనుకున్నారు చెప్పరా? ఇదిగో ఒరిస్సాలో చేసాం, ఇంకెక్కడో ఛత్తీస్గఢ్ లో చేసాం,
ఇంకోటి ఎక్కడో చేసాం, మొన్న ఇక్కడెక్కడో మళ్ళీ ఒరిస్సాలో చేశారు మొన్న. వీళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ దేవుడు సహనాన్ని, ఓర్పుని వాళ్ళు పరీక్షించుకుంటారు. మనము చేయాలి అంటే చూసారా, మనము చేయాలి అంటే నిద్రపోయేటటువంటి దాసుమం తోకాలు తొక్కినట్లే, లేదా కంపలో ప్రశాంతంగా నిద్రపోతున్న లైన్ సింహాన్ని వాళ్ళు రెచ్చగొట్టినట్టు. కనుక నువ్వు ఎవరి జోలికన్నా పోయి ఏదన్నా చేసుకోగాని క్రైస్తవుల జోలికి వస్తే ఈ రాత్రి దేవుని వాక్యం విను. లైవ్ లో చూస్తున్న వారులారా, దూరాన సమీపాన్ని వినిస్తున్న వారులారా, మందిరంలో చూస్తున్న వారులారా, ఇది బిట్లు బిట్లుగా షేర్ చేయండి. దేవునికి స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో 24:21 మాట చెప్తున్నాడు. చదువుతామా? సామెతల గ్రంథం జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నాడు. మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. చదువుదాం. నా కుమారుడా యెహోవాని గణపరచుము. ఏంటంట? రాజును గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. చూశారండి? అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియనో. చాలండి. అందుకని అలాగు చేయని వారి జోలికి అంటే చూడండి, నా కుమారుడా యెహోవాని గణపరచుము, రాజుని గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము. చూసారా? ఏంది పాస్టర్ గారు, ఇది వ్యతిరేకంగా ఉందనుకున్నారు మీరు వాక్యం. మనం ఎవరిని కూడా నువ్వు వచ్చి బాప్తిజం అంతా లేదా నిన్ను దంతాను కానీ, నిన్ను శిక్షిస్తామని కానీ, మనం లేకపోతే ఇంకొకళ్ళని కానీ మనం ఏమీ అనం. నామకార్థ క్రైస్తవులే పిలవం, మనం పట్టించుకోం. ఇంకా ఇస్మాయిల్ని అన్నిల్ని దేవుని ఆత్మ దర్శించి వాక్యము దేవుడు వాళ్ళని కనుక్కోవటమే గాని పొరపాటును మనమేమి చేయట్లేదు. మనం చేసేది ఏమిటో తెలుసా? అనుదిన సువార్తని కొంతమంది టీవీల్లో, కొంతమంది ఫోనుల్లో, కొంతమంది మైకుల్లో ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఎవరు ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో వాళ్ళు దానిని ఏం చేస్తారు? హృదయంలో చేర్చుకుని బాగుపడతారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము అక్కడ అట్లా చేసాము, ఇక్కడ ఎంతమందిని చంపాం, అక్కడ ఎంతమందిని మానభంగం చేసామని అనుకుంటారు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? నువ్వు మార్పు చెందుతావని. నువ్వు మార్పు చెందినప్పుడు దేవుని బిడ్డల కన్నీళ్లు ఆక్రందన దేవుని పాదాలు కనుక తడిపితే నువ్వు సౌలు కంటే గొప్పవాడివేమి కాదు. నువ్వు సౌలు కంటే గొప్పవాడివేమి కాదు. చూసారా? నువ్వు సౌలు కంటే గొప్పవాడివేమి కాదు. బైబిల్లో ఇలాగనే ఒక వ్యక్తి యేసు ప్రభు దేవుడు కాదని, ఆయన వడ్రంగి వాని కుమారుడని యూదా మతాధికారుల ప్రకారం నమ్మి ధర్మశాస్త్ర లేఖనానుసారముగా జీవిస్తా అతను ఏం చేశాడంటే సంఘాన్ని యేసు దేవుడన్న పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీలని జాకెట్లు కోస్తూ, మడ్రలు చేస్తూ, మానభంగాలు చేస్తూ జీవించాడు. కళ్ళకు పొగరెక్కిందంటారే, ఎక్కడ పొగరెక్కిందో అక్కడ కొడతాడు దేవుడు. నీకు చాలాసార్లు చెప్తానుగా, నీకు కింద పొగరెక్కితే కింద కొడతాడు, పైన పొగరెక్కితే పైన కొడతాడు, చేతులకు పొగరెక్కితే చేతులు కొడతాడు, కాళ్ళకు పొగరెక్కితే కాళ్ళనే కొడతాడు. ఆ భయంకరమైనటువంటి ఆ కళ్ళని దేవుడు గుర్రం మీద నుంచి పడేసి కళ్ళు పోగొట్టాడు. అందుకే చాలా మంది అంటారు దేవుని పిల్లల్ని అట్లా ఇట్లా అన్నది కళ్ళు పోతాయి అంటారు. ఎవరికి పోయినాయి? సౌలుకు పోయినాయి. ఎందుకు పోయినాయి? దేవుని పిల్లల్ని ఏడిపిస్తే, దేవుని పిల్లల బాధ పెడితే. ఇప్పుడు దేవుని పిల్లలు
పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా ఎవరు కూడా మనం ఎప్పుడు కూడా ఒకరి జోలికి వెళ్తామా మనం? చెప్పాలి గట్టిగా. లైవ్లో వెళ్తున్నారు, వెళ్తాం మనం. మన పని మనం చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ, మన ప్రార్థనలు మనం చేసుకుంటూ, మన కుటుంబాలు మనం కట్టుకుంటూ మనం జీవిస్తా ఉంటాం. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటలను బట్టి ప్రియులారా, దేవుడు మనతో ఏమి సెలవిస్తున్నాడంటే దేవుని వాక్యం స్పష్టముగా సూటిగా సెలవిస్తాము. సౌలు ఏం చేశాడండి? అపొస్తలుల కార్యం 9:3 కాళ్ళు పోగొట్టి బోర్లగా పడేశాడు. పడేస్తే ఏమయ్యాడు? కళ్ళు పోయి నేల మీద ప్రాకాడు. నేల మీద ఏం చేశాడు? ఎట్లా? కప్ప బాకినట్లుగా, బాబు బాకినట్లుగా. ఎవరు? దేవుని బిడ్డల్ని, చిన్న పిల్లలను చంపినవాడు, హింసించినవాడు, బాధ పెట్టినవాడు. దేవుడు చిన్న పిల్లలను చంపినా ఊరుకున్నాడు. మానవంగాలు చేసిన, ఎదుగో సువార్తికులను చంపిన, గుర్రాలతో తన్నించి చంపిన దేవుడు ఊరుకున్నాడు. కానీ దేవుని కోపం ఇంకెప్పుడు వచ్చిందంటే, ఈ దుష్టుడితో ఎందుకు, ఈ పెంట మీద ఎందుకు రాయేస్తే చిన్ని మొక్కాలు పడిందని సంఘము పారిపోయి ఒక స్థలంలో ఒకరింట్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ ఉన్నారని తెలిసి అక్కడికి కూడా వెళ్తున్నాడు. వస్తున్నాడని క్రైస్తవులకు జాడ తెలిసింది. ఏడవటం మొదలు పెట్టారు, ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. దేవుని పాదాలు గడిపారండి. దమస్కు మార్గంలో అక్కడి నుంచి అక్కడే కింద పడేసి, ప్రియులారా, దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. కానీ దేవుని మాటనే ధిక్కరించాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, చూడండి, వగరబోతులంట. ఎవరు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. తొందరగా చదవాలి. నేను చెప్పిన వాక్యం మాత్రమే చదవండి. 20:19. కొండిగాడే తిరుగులాడువాడు పరులు గుట్టు బయట పెట్టును. కావున వగరబోతుల జోలికి పోకము. వగరబోతుల జోలికి. ఎవరంటే ఇల్లు అంటే ఎవరు? ఇల్లు కొండిగాడై తిరుగులాడువాడు, పరుల గుట్టు బయట పెట్టువాడు. కావున వగరబోతుల జోలికి పోకము. అంటే తగాదాలు పెట్టేవాడు. వాళ్ళకి ఏదైనా తెలిస్తే కడుపుబ్బరం ఎప్పుడు వచ్చింది? ఎక్కువ మంచినీళ్లు తాగి ప్యాసపోయినప్పుడు కడుపుతా ఉంది. వీళ్ళకి ఆవంబరం కాదు. వాళ్ళ గుట్టు తెలిసింది, వీళ్ళ గుట్టు తెలిసింది, వీళ్ళ దాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి. తగాదాలు, తన్నులాట్లు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వద్దురా బాబు, అట్లాంటి వాళ్ళ జోలికి కూడా మీరు పోవద్దు. అందుకని దేవుని యొక్క నామము పేరట ప్రియులారా, యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఏమని చూడండి, ఏమని చెప్తున్నాడు యేసయ్య? మత్తయి రాసిన సువార్త 15:13 చూడండి. యేసయ్య ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 15:13. మత్తయి రాసిన సువార్త. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు వెలిగింపబడును, వారి జోలికి పోకుడి. చూడండి, అక్కడ ఏం రాస్తూ ఉన్నాడు? 15:13 ఏమంటున్నాడు? ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగించబడును, వారి జోలికి పోకండి. ఎవరి జోలికి ఏంటయ్యా అనేది మీకు తెలియాలంటే 10వ వచనం నుంచి చదవాలి. మీ కోరిక అర్థమైంది, చదవండి త్వరగా. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతగా ఆయన
ఆయన శిష్యులు వచ్చి ఆ. పరిసయ్యులు ఆ మాట విని ఆ. అభ్యంతరపడిరని ఆ. నీకు తెలియనా అని ఆ. ఆయనను అడుగగా ఆ, ఆయన చాలు చాలు చాలు. పరిచయులు శాస్త్రులు ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం? దేవునికి వ్యతిరేకం. వాళ్ళు చేయలేని కార్యాలు ఈయన చేస్తారు, వాళ్ళు చూపలేని ప్రేమ ఈయన చూపిస్తారు. అందుకని వీళ్ళు ఇలా అడుగుతూ ఉన్నప్పుడు మీరు కూడా గుర్తు పెట్టుకొని, పెద్దలు ఉంటారు, హాయ్ మేము పండగలు చేస్తాం అది ఇది అంటారు, చేసుకుంటారు బాబు. వాళ్ళ జోలికి మనం బాగుపడు, వాళ్ళ జోలికి పోతే ఏం చేస్తారంటే వచ్చేవాళ్ళని చనిపోతారు, వచ్చేవాళ్ళే చనిపోతారు. అందుకని అలాంటి మతాది శతాధిపతులను పొరపాటును మనమేమి అసలు వాళ్ళ జోలికే అది చూసారా అక్కడ మాట అది. అందుకని యేసయ్య తన శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా ప్రార్థన చేసుకుంటూ పాట పాడండి, నా వాక్యం చెప్పండి, కానీ ఆ క్రైస్తవ మతాధికారులు పెద్దలు ఉంటారే వాళ్ళ జోలికి మీరు. మార్కు రాసిన సువార్త 14:6 యేసయ్య చెప్తున్నాడు ఈ సంగతులని. ఆ తర్వాత రాజు ఏమన్నాడు? 14:6 చదువు. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఎవరు చేసినట్టండి? మంచి కార్యం ఎవరి ఎడల? దేవుని ఎడల. ఏమని ఎవరు అనుమానిస్తున్నారు మీరు చెప్పగలరా? డబ్బులు సంచి మోస్తున్నా యోధా ఇస్కరియోతు యోధా ఏమంటున్నాడు? ఎందుకంటే ఆమె నీ మీద చెట్టు బయట అత్తర బయట తల వెంట్రుకలతో తొడవటం అది పేదవాళ్ళకి ఏదని యేసయ్య చెప్తున్నాడు. రే ఆమె ఎందుకు చేసిందో ఆమెకి నాకు తెలుసు, నేను ఆమె ఎందుకు ప్రేరేపించానో తెలుసు. ఇది నా మరణ పునరుద్ధానాల విషయమై ఆమె నన్ను అభిషేకించింది. చూసారా? దేనికంటే మరణ పునరుద్ధానాల విషయమై ఆమె ఆ సెంటుతో అభిషేకించి తైలముతో. అది చాలా ఖరీదు. డబ్బులు సంచిలో నుంచి కలిగితే కాసిన డబ్బులు కొట్టేస్తానంటే ఎవరు? ఇస్కరియోతు. అందుకని అరే ఈ చేసా డబ్బులన్నీ అవి సంచిలో అయితే అందులో కూడా 2 నాణ్యాలు కొట్టేసేవాడిని. అరే ఈరోజు అవకాశం బాధపడతా అంటాడు. అందుకని ఇదిగోండి చూడండి, వాక్యం ఎప్పుడు కూడా ఒక్కళ్ళని బట్టి మాట్లాడదండి. యేసయ్య ఎప్పుడు కూడా ఒక్కళ్ళని బట్టి మాట్లాడలా. ఎవరయ్యా నేను అప్పగించేదంటే యేసయ్య చెప్తాడు, ఎవరికి నేను మొదటిగా రొట్టె ద్రాక్షారసంలో ముంచిస్తాను వాడే అంటాడు. అందరూ ఒకరి పాపం ఒకరు చూసుకుంటాడు. ఎవరికి ఇస్తారు? ఇస్కరియోతులు దాకా ఇస్తారు. చూసారా? ఇవ్వగానే వాడిలో సైతాన్ దూరిపోయింది. కొంతమంది రొట్టె ద్రాక్షారసం తిన్న తర్వాత వాళ్ళలో దయ్యం దూరింది, సైతాన్. మీరేమనుకుంటారంటే వీళ్ళు మంచోళ్ళే, రొట్టె ద్రాక్షారసం తిన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా పవిత్రంగా పరిశుద్ధంగా ఆరాధనలో ప్రార్థనలో సంఘంలో అడుగులీడుతూ లోకానికి సవాలుకరంగా కనపడాలి. ఎక్కడ? సంఘములో, మందిరములో, సహవాసములో. ఎవరు? ఆయన రొట్టెని ఆయన యొక్క ద్రాక్షారసాన్ని తిని త్రాగువారు. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారా, ఏమంటున్నాడు? ఆమె జోలికి మీరు మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించెను. యేసు ప్రభుని పరిశుద్ధాత్మ దేవుడు
సేవ కొరకు అభిషేకిస్తే మరణం కొరకు ఈమె అభిషేకించింది. అత్తరబోసు. అందుకని ఒక ఆడ మనిషి మంచి కార్యం చేస్తే, మంచి కార్యం చేయలేని వాళ్ళు ఏం చేస్తారండి? చెడు కార్యాలు చేస్తారు. అది మంచి చేసేది చెడు చేస్తారు. చూసారా? ఏమన్నాడు? సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతయు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చూసారండి. ఒక ఆడ మనిషి ఒక మంచి చేస్తే అది తరతరాలు యుగ యుగాలు చెప్పుకునేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగనే చండాలమైనటువంటి పాపం చేసేవాళ్ళు కూడా చెప్పుకుంటారు. వాళ్ళకి ఆ ఊర్లో చరిత్రమే ఉండదు. ఇక ఆ ఊర్లో వాళ్ళకి చరిత్ర ఉండదు. అందుకని దేవుని యొక్క నామము పేరిట మొదటిగా యేసయ్య చెప్పాడు 3 మాటలు. నా బిడ్డల జోలికి వెళ్ళొద్దు. చూసారా? వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని సౌలుతో చెప్పాడు. సౌలుని తన తట్టు తిప్పుకున్నాడు. అలాగనే ఇక్కడ శిష్యులతో చెప్పాడు, అయ్యలారా మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నా పనిలో ఉండండి. మళ్ళీ ఆయన పనిలోనే మంచి పని ఒక ఆమె చేస్తే ఆయన శిష్యులే కనుక ఆమె జోలికి పోయి ఆమె మీరేమాత్రము కూడా తొందర పెట్టారు. తొందర పెట్టినోడికి ఏమైందండి? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపరా? 1000 పనులు జరబడి గుర్తుపెట్టుకొని మీరు ఎవరైనా రొట్టెని ద్రాక్షారసాన్ని తినేవాళ్ళు చెడు చేస్తా ఉంటే మీలో దెయ్యం ఉంది. ఇక ఆ దెయ్యమే ఉన్న మరణానికి తెచ్చుకుపోతారు. ఎవరు ఈడ్చుకెళ్లాల్సిన లేదు. గుర్తుపెట్టుకోండి. రొట్టెని తిన్నాక సంఘముతో, దేవునితో, సేవకునితో అనుబంధ సావాసం చేయని ఎడల వాళ్ళలోకి దురాత్మ వచ్చేసి అప్పుడప్పుడు వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మలను చెప్పమంటుంది. నువ్వు కనుక పాపులతో వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళతో చేతుల్లో చెక్కండాలాడి వాళ్ళు విపరీతమైన పాపాలు చేసేవాళ్ళు అనుకో, వాళ్ళలో ఉన్న సైతాన్ని నీలోకి దొరికిపోయింది. ఇక నిన్ను మరణానికి ఈడ్చుకెళ్ళింది అలా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు చెప్తున్నాడు మొట్టమొదట, అయ్యలారా నా పిల్లల జోలికి రావద్దు. నా పిల్లలు ఏదో నేను చేసినట్టు ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చెప్పుకుంటూ, స్వస్థతలు చేసుకుంటూ, దీవెనలు చేసుకుంటూ వెళతారు. వాళ్ళు నాకేమైనా ఇస్తారు, నాకేమైనా చేస్తారు. వాళ్ళ జోలికి పొరపాటును మీరు వెళ్ళవద్దు. యేసయ్య చెప్పింది అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగస్తుడు, అధికారి, రాజు చెప్తున్నాడు. అతని పేరు అబీమెలెకు. ఆదికాండము 26:11 ఇస్సాకుని తన భార్యని ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని రాజు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకు అందరికీ ఆజ్ఞాపింపగా. ఎవరి ఇల్లు? ఇద్దరు ప్రార్థన చేసుకునే భార్య భర్తలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇద్దరు భార్య ప్రార్థనే, భర్త ప్రార్థన. వాళ్ళని చెరపాలని చూస్తా ఉన్నారు కొందరు. అందుకని అబీమెలెకు రాజు అంటున్నాడు, ఇదిగో ఇస్సాకు జోలికైనను తన భార్య జోలికైనను ఎవడైనా వెళితే వాడికి మరణ శిక్ష. చాలా మంది అనుకుంటారు, తెలుసా నేను పాస్టర్ గారిని తిట్టాను, లేకపోతే నేను పాస్టర్ గారిని అట్లా చేశాను, సంఘస్థులు ఎలా చేశాను, లేకపోతే మణిపాలు, లేకపోతే ఇంకెక్కడో ఇట్లా చేశారు. ఇవన్నీ వాళ్ళు ఏం చేయలేరు. మన దేవుడు క్షమించి శివరాత్రికి
మరణదండన విధిస్తాడు. చివరాఖరికి ఏమి విధిస్తాడు? ఇక్కడికి భూమి మీద పొరపాటున మోకలంలో ఒకవేళ వాడికి బ్రతుకునిస్తే చాలా నీచముగా ఒంటి మీద బట్టలు లేకుండా అడుగు తినేటట్లుగా చేస్తాడు. బైబిల్లో ఆ సంగతులన్నీ ఉన్నాయి, చూసారా? అందుకని ఇప్పటి వరకు యేసయ్య చెప్పాను. ఇప్పుడు రాజు చెప్తున్నాడు. ఎవరండి రాజు? ఆయన పేరు అబీమెలెకు. ఎవరి గురించి? ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెకా గురించి. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళొద్దు. ఒకళ్ళ ఇద్దరు వార్నింగ్. అతను పరిపాలనలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము. వాస్తవానికి మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేయాలి అంటే క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు మీకు ఏదైనా చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టు అని ఈ గెలిచినటువంటి రాజులుగా మంత్రులుగా సెలవుతున్న వాళ్ళు ప్రజలకు జారీ చేయాలి. దాన్ని వ్యతిరేకిస్తే ఇక వాళ్ళకు మరణ శిక్ష విధించాలి. అందుకని క్రైస్తవులు యోధా గోత్రపు సింహాలు, చూసారండి. అందుకని ఇక్కడ యేసయ్య చెప్పాడు, తర్వాత రాజుగారు చెప్తున్నాడు. ఏమని? దేవుని పిల్లల జోలికి వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాక్యాలు చెప్పుకుంటూ ప్రయాణం చేసే వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు. ఒకవేళ వాళ్ళు ఏం చేయరనుకుంటున్నారేమో, నా దాకా తెలియదు అనుకుంటారేమో. నీకు ఎవరైనా ఇస్సాకు జోలికి వెళితే, రెబెకా జోలికి వెళితే నీకు మరణ శిక్ష తప్పదా? రాజు దలుచుకుంటే దెబ్బలకి వదిలేమన్నారు. అందుకని ప్రియులారా, ఇప్పుడు వారికి యేసయ్య చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పారు? రాజుగారు చెప్పాడు. ఇప్పుడు భార్యలు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? భార్యలు చెప్తున్నారు. చూద్దాం ప్రియులారా, ఒక ఇద్దరు ముగ్గురు భార్యల గురించి చెప్తారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 27. మత్తయి రాసినటువంటి సువార్త 27. మత్తయి రాసినటువంటి సువార్త 27. మత్తయి రాసినటువంటి సువార్త 27 వచనం 19. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. చూసారా, భర్త ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. భార్యకి ఏమొచ్చిందంట? కల. ఏమని? అతను ఏ తప్పు చేయలేదు, అతన్ని నువ్వు శిక్షించవద్దు, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దని ఎవరు చెప్తుంది? భార్య చెప్తుంది. వర్తమానం పంపించింది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ వ్యాఖ్యానం చేయటం కుదరదండి. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడిచినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. చూసారా, ఇందాక నేను చెప్పానే, శిష్యులకు చెప్పాడు పెద్దల జోలికి వెళ్ళొద్దు, మతాధికారుల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏం చేస్తారంట? మనసుల్ని రెచ్చబడతారు, ప్రేరేపిస్తారు. చూసారా? అందుకని ఎవరైనా పార్టీ పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీ గురించి మనం మెల్లిగా లేచిరాడు. ఎందుకని? అడిగి పార్టీ పిచ్చి, ఇంకోటికి ముందు పిచ్చి, ఇంకోటికి మొండలు పిచ్చి, ఇంకొకటికి ఇంకో పిచ్చి. మనకేం పిచ్చి? యేసయ్య పిచ్చి. హల్లెలూయా. యేసయ్య పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చెప్పుకుంటూ ఇరుక్కునే వాళ్ళకి ఆయన ఒకే ఒక పేరు పెట్టాడు, యేసయ్య పిచ్చోడు, యేసయ్య పిచ్చిది.
చూసారా? మీరేమంటారు? ఏమంటున్నారు జనం? అదొక తిరిగిపోతు పిచ్చిదండి. ఒకళ్ళు అంటారు మగవాళ్ళ పిచ్చి, దానికి సీరియల్ పిచ్చి, దీనికి సినిమాలు పిచ్చి, ఇంకో దానికి బంగారం పిచ్చి. నాకెళ్ళే చూడాలి, మీరేదో పనులు చేసి వచ్చినట్టు వరకు నిద్రపోదు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఏ పిచ్చి ఉందో నీకు నువ్వు పరిశీలన చేసుకో. ఏసై పిచ్చి అయితే ఓకే, వండర్ఫుల్. ఇక మిగతా పిచ్చి ఏది ఉన్నా సరే నీ పిచ్చి వదిలేస్తాడు ప్రభు రాకల్లో. అది వదిలిపెడతాడు నిన్ను. ఎందుకనంటే ఏసై పిచ్చి వాళ్ళు మాత్రమే తీసుకెళ్తాడు. అర్థమైందా? ఏసై పిచ్చోళ్ళు అంటే ఎవరు? దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా విందాము, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా విందాము. దేవుని స్వరం ఎప్పుడు పడిందా విందా. ఓరక పై మాట లొట్ట పెట్టల కాదు. ఏ సంఘం వాళ్ళైనా ఎవరైనా సరే దేవుని స్వరం వినాలి, దేవుని అభిషేకం కలిగి ఉండాలి. అందుకని మరణానికి ఒక అభిషేకాన్ని కలిగి ఉండాలి, అలాగనే ఎత్తబడటానికి ఒక అభిషేకాన్ని కలిగి ఉండాలి. అందుకని ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఎప్పుడైతే అలా చెప్పాడో ఆయన శుభ్రంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్బాయి నాకు తెలీదు, మీకెవరు కావాలో చెప్పండి. జైల్లో ఇద్దరున్నారు, వరబ్బా ఉన్నాడు, వేస్తున్నాడు. ఎవరు కావాలంటే వీళ్ళు యేసుని చిలువేయమని కేకలైనరా, డబ్బులు ఇచ్చారు. యేసుని చిలువేయమని కేకలైనరా, వరబ్బాని విడుదల చేయమంటే ఈయన భార్య మాటకు లోబడి నీ ఇష్టం అబ్బాయి, ఈ రక్తపాతము నా మీద, నా భార్య మీద, నా పిల్లల మీద లేకుండా ఉండును గాక అని నీ ఇష్టం వచ్చినట్టే. చూడండి, నీ కోరికనే పిల్లలు, మొగుళ్ళు, పిల్లలు తన్నుకోవటం మామూలు కాదు. ఎందుకని అక్కడ చెప్తున్నారు, ఈ రక్తము మా మీద, మా పిల్లల మీద పని చేయుగాక అన్నారు. ఇప్పుడు ఆ వారసులమే మనం. మన కొడుకు పుట్టినప్పుడు మంచోడే, తర్వాత ఎందుకు వస్తుంది శాపం? మనమే ఒప్పుకున్నాం, ఇదిగో నా మీదకి, మా పిల్లల మీదకి, మా మనవ సంతానం మీదకి ఆ కీడేదో వచ్చింది కాక అని అంటే ఆయన, సరే మీరు మీ పిల్లలు, మీ మనవ సంతానం అనుభవించండి ఆయన అని ఆయన దేశంలో చేతులు కడుక్కొని తీర్పు చెప్పాడు. నాకెందుకు బాబు, నేను నిర్దోషిని. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను, మా పిల్లల మీదను అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేసి అని అప్పగించెను. అదండి సార్, చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో భార్య చెప్పినప్పుడు, భార్య ఏం చెప్పిందండి? మంచి భార్య ఎప్పుడు కూడా పిల్లలు బాగుండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మంచి భార్యలో చెడ్డ భార్యలో మీకే ఛాయిస్, లైవ్ లో వాళ్ళకైనా మీకైనా. నువ్వు మంచి భార్య అయితే నువ్వే ముందర చనిపోవాలి, నీ భర్త తర్వాత చనిపోవాలి. ఎందుకంటే పిల్లల పోషణ, కుటుంబ భారం. అందుకని దేవుని యొక్క వాక్యములో బైబిల్లో అనేక మంది స్త్రీలు ఏం చేశారంటే భర్తల క్షేమం కోరారు. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడా, పింఛన్ ఇంకొక ఏమి ఇస్తారు, అవి పనులు చేసుకుని ఎట్టాగైనా చూడండి. నాకు తెలిసిన ఒక 12-13 ఆడవాళ్ళు ఉన్నారండి శిబిరంలో. మాకు అతి బాధగా రావచ్చిన మాదేమరా అని చెప్తారండి. వాడు చచ్చాడు పాపం. వాడు ఏమయ్యాడు? వాడు చచ్చాడు. వాడు చచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఎవరి మీద చెప్తారు? ఎవరి మీద చెప్తారమ్మా? వాడు బతుకున్నాడు అనుకో, అతనికి రాని ఇట్లా 12 మంది 13 ఉంటారు నా లెక్కలో. వాళ్ళందరూ టబా కట్టారు. ఇప్పుడు ఈ ఆడముచ్చడు చెప్పును, ఏడముచ్చడు చెప్పును. చూసారా? జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నీ నోటిని బట్టి నేను నీకు తీర్పు తీరుస్తాను. ఎప్పుడు కూడా ఒక స్త్రీ తన భర్త మీద అబద్ధము
చెప్పకూడదు. అంత తాగుపోతాడు అనుకో తాగుపోతాడు చెప్పు, తిరిగిపోతాడు అనుకో తిరిగిపోతాడు. కానీ అతడు చేయొద్దన్న పని కానట్లుగా చెప్తే దానికి జడ్జిమెంట్ చేస్తారంట. చూసారా? సరే, ఒక అమ్మాయి భర్త ప్రార్థనలో కూర్చుంటే కూడా పిలుచుకెళ్ళేవాడు 2 సంవత్సరాలకు. అయిపోయి చక్కగా కాలం చెల్లించుకున్నాడు. మరి ఇప్పుడు అయిపోయి ప్రార్థనకేది? అదే యేసయ్య చెప్తున్నాడు, నీ మనసులో ఉంటే నువ్వు ఎంత బాగున్నా ఎంత కష్టమున్నా నా పనికి ఇష్టపడతావు. అల్లెలు చెప్ప. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఇంకొక భార్య చూద్దామండి. ఎస్తేరు గ్రంథం 6:13. ఇక్కడ స్టోరీ చెప్తానేనండి. యూదులు జోలికి వెళ్ళాడండి. ఎవరు? హామాను అనబడుతున్నటువంటి వ్యక్తి. భార్య చెప్పింది. భార్యకి దగ్గర తెలియగలిగిన వాళ్ళు ఉన్నారు. 6:13 ఎస్తేరు గ్రంథం 6:13. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకును, ఏం పేరు? పేరు జెరుషుకును తన స్నేహితులకు అందరికి చెప్పగా అతని ఎదునున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషాను ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొద్దుకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు. క్రైస్తవుడి మీద ఎవడైనా గెలవలేడు. అట్లా చేసుకోండి. అల్లే చెప్పండి, అది చెప్పండి. క్రైస్తవుని కొట్టినా తిట్టినా మాటన్నా వీళ్ళు గెలిచామనుకుంటున్నారే కానీ ఇప్పుడు కాదు గెలుపు, నీ మరణం దాకా చూసుకో. అర్థమైందా? ఎవరంటుంది? భార్య అంటుంది. ఆ కుటుంబం క్షేమం కలిగి తెలివి కలిగిన జ్ఞానం కలిగిన ఆడవాళ్ళు అంటారు, అమ్మాయి ఆమాను నువ్వు ఎవరితో పోరాడుతున్నావు? యూదుడేమో అతను, ప్రార్థనా పరుడేమో అతని పక్షాన రోషము కలిగిన దేవుడున్నాడు, జాగ్రత్త, ఓడిపోతావు. పదవి పోయింది. వాడు చచ్చింది కాక 10 మంది కుమారులను కూడా చంపుకున్నాడుగా. ఎంతమంది కుమారులు? 9వ అధ్యాయం అనుకుంటా 3వ వచనంలో 10 మంది కుమారుల్ని చంపుకున్నాడు. చూసారా? ఎంతమంది కుమారులను చంపుకున్నాడు? 10 మంది కుమారులు. 9వ అధ్యాయంలో 3వ వచనం కాదు, ఇటువైపు పేజీలో ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటలను బట్టి చూసారా? ఈమెవరు? మంచి భార్య. ఎస్తేరు రాజు ఎదురుకు వచ్చిన తరువాత రాజు అతడు చూసారా? అందుకని దేవుని యొక్క నామము పేరట చూసారా? తను సచ్చింది కాకుండా తన 10 మంది కుమారులు కూడా పోగొట్టుకున్నాడు. మంచి భార్య మాటిని మానుకున్నట్టయితే ఏమయ్యేవాడు? 10 మంది పిల్లలు శుభ్రంగా తన చుట్టూ తిరుగుతా. చూడండి, ఇంకొక ఆమె ఉంది. చూడండి, మొదటి సమయాల గ్రంథం మీకు తెలుసు 25:18. భర్త పేరు నాబాలు, భార్య పేరు అబీగైలు. మంచి చేసిన వాళ్ళకి మంచి చేయకుండా వాడు ఎంటలేదు అని తిడటం, అది చేయటం, ఇది చేయటం. చివరాఖరికి ఏమయ్యాడు? చచ్చిన తర్వాత ఎవరిని తిట్టాడో వాడి వశమైంది వీడి బాధ్యత. దావీదుని మామూలుగా ఎట్లా? దావీదేవుడురా, యెషయాయేవుడురా తాగి. చూసారా? దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు కోరుకున్న దేవుడికి ఇష్టమైన బిడ్డల్ని ఏడిపిస్తే పొరపాటునైనా క్షమించడు. క్షమిస్తాడని ఇందాక చెప్పాను కదా. మరి ఇది క్షమించి కొద్ది కాలం బతకనీలేదే, నేను వెంటనే చంపేశాడు. ఎందుకు తెలుసా? దావీదు అనేక మంది సైన్యం కలిగిన వాడు.
అని చంపాలంటే నిమిషం పడదు. దావీదుకి రాబడి కత్తి ఉంది. కానీ దేవుడికి బైబిల్లో మీకు కొన్నిసార్లు చెప్పని మాట, మీ శత్రువుని మీరేమనొద్దు, నాకు అవకాశం ఏంటి, శత్రు పని నేను చూస్తా. హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పాడు, రాజు చెప్పాడు, భార్యలు కూడా చెప్పారు. ఇప్పుడు దైవజనులు చెప్తున్నారు. కొంచెం ఈ మాటల్ని మనం ఆలోచిద్దాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:12 ఈ 2-3 మాటలు ఉన్నాయి, చిన్నవి ధ్యానం చేసుకొని ముగించుకుందాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:12. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పోక. పౌలు గారు చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. ఏం చేయకూడదంట? మొదటిదేమిటి? సంఘములో ఉండాలి. మొదటిదేమిటి? సంఘములో ఉండాలి. రెండోది, బయట జోలికి పొరపాటున పరుల జోలికి పోక. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవిస్తే అక్కడ రాస్తున్నాడండి, నీకేమి తక్కువ కాదు కొనుగోదంట. చెప్పండి. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు చేసుకోండి. సంఘములో ఉన్నంత కాలం ఏమీ నీకు కొదువు లేకుండానట్లు మేము నీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యము జరుపుకునేందును మీ చేతులతో పనిచేయటందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. మీ పనులు మీరు చేసుకోండి, పనుల జోలికి వెళ్ళదు, మీకేమీ తక్కువ కాదు. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11 చూద్దాం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. చూశారండి, ఈ బ్యాచ్ ఎవరు? అమారా బ్యాచ్. ఏ బ్యాచ్? అమారా బ్యాచ్. తినటం, తాగటం, తిరగటం, ఎవరితో ఒకరితో తల్లి తినటం. చూసారా? అమారా బ్యాచ్. ఇలా అసలు దేవుడి సంగతులు రాయటం ఏంటంటారంటే, ఇదేవాడు ఏమనుకుంటాడు తెలుసా? కావాలని చెప్తాడు పాస్టర్, అరే ఇక్కడ చూడరా స్వామి, లేఖనాలు చూడు, నీ సంగతి చెప్పుకుని నాకే వచ్చి దేశాన్ని ప్రకటిస్తే నాకు అనేకమైనటువంటి ఈవులు దేవుడు ఇస్తాడు. చూసారా? మరొకసారి చదువుమా. మీలో కొందరు ఏ పని చేయక. చూసారా? పని చేయనుడు ఎవడు? సోమరుడు. సోమరుడు ఇంట్లో ఉంచుకున్నంత చండాలం మరి ఒకట్లేదండి. ఆ ఇంటికి శని బట్టి. అందుకని ఏమంటున్నాడు? మీలో కొందరు ఏ పని చేయక. ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. పరుల జోలికి పోవచ్చు. అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. ఏంటంట? పరుల జోలికి పోయి అక్రమంగా నడుచుకున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారం భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుతున్నాము. చూసారండి? కొద్ది రోజులు పెట్టండి, బారుగు పెట్టారు, వాళ్ళు ఏం చేస్తారు? బారుగు తింటారు. బారుగు బారు. అందుకని ఆఖరి మాట ఏమిటంటే, 1 యోహాను 5:21 మనల్ని దేవుడు చిన్న పిల్లలుగా చేసి మాట్లాడుతున్నాడంట. మీరు ఎట్టి పరిస్థితుల్లో బొమ్మలు, విగ్రహముల జోలికి వెళ్ళబోతుంది. ఏం జోలికి వెళ్ళకూడదంట? బొమ్మల జోలికి. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా
జాగ్రత్తగా ఉండుడి. అదే మనల్ని నడుచుతున్నాడు దేవుడు. చిన్నపిల్లలాగా మనం ఎవరివి? రొట్టె గిన్నెలు పోలినేవాడు. ఏమంటున్నాడు? ఇంకా మీరు నా దృష్టిలో పాలు తాగే పిల్లలే. మీరు తప్పులు చేస్తారు, కానీ ఏమన్నా నాకు కోపము రాని తప్పులు చేయండి, కానీ దేవుడు ఎందుకో మీకు ఈ మాట చెప్పమంటాడు. ఒక తండ్రి అంట తన పిల్లలకి బజార్ నుంచి కొనుక్కొచ్చి వాళ్ళకు పెట్టేస్తారంట. ఈ కండె నీకు, ఈ కండె నీకు అని ఇప్పుడు కండె వాళ్ళకి ఇచ్చేసేస్తారు తండ్రి. వాళ్ళలో నలుగురు 4 కండ్లు ఇచ్చి ఆయన కండి లేకుండా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అరే 4 కండ్లకి డబ్బులు ఉన్నాయి, నీకు తెచ్చిచ్చారు, నాకు కూడా తలాకు ఇప్పుడు వేసిపెట్టంటే ఒకడంటాడంట, కండి నాకు ఇచ్చారు, ఇది నాది, నేను పెట్టను. ఇంకోటి అంటాడంట, వాడికి పెద్ద కండి ఇచ్చారు, వాడి దగ్గర అడుగుతాడు. ఇంకోటి అంటాడంట, నాకు సరిగ్గా కారణం ఖండించు, వాడి దగ్గర. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పండి చెప్పు. నలుగురిలో ఏ ఒక్కడు ఆయనకు వలసి 4 విత్తనాలు, కానీ ఆయన 4 కన్నీళ్ళు అక్కడే దింకి కొనుక్కొని ఏం అవుతారు. దేవుడు అనుకుంటున్నాడు, మీరు వాక్యం వినండి, రాత్రి నీకు ఇచ్చేది ఎందుకో తెలుసా? ఆయన పనిలో నువ్వు సహకారిగా ఉపకారిగా ఉంటావు, లేకపోతే చేయటం ఈయటం ఆపేస్తాడు. అంతే. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వసారి నిలిపివేస్తాడు. ఇవాళ ఒక అతను చెప్పాడు నాకు వాకింగ్లో, అయ్యా దేవుని కార్యాలు చాలా జరిగినాయి, వరకు జరగట్లేదు. నేనన్నా లోపం ఎక్కడుందో చూసుకో, లోపం ఎక్కడుందో చూసుకో. లోపం ఎక్కడుంటే అక్కడ దాన్ని సరి. ఇప్పుడు ట్యూబ్ పెడుతున్నామండి, నీళ్లు పట్టుకుంటున్నాం గావులో, ఆ ట్యూబ్కు పెంచడం పడింది అనుకో, గావులోకి నీళ్ళు వెళ్తాయా? దానికి ఏం చేయాలి? పాత గుడ్డ కడతామో, లేకపోతే టేప్ వేయటమో, లేకపోతే దానికి జాయింట్ తెచ్చి తొడగటమో, తొడిగితే శుభ్రంగా దానిలోకి వెళ్ళి. అందుకని నీకు సిల్లు తూటు రంధ్రము ఎక్కడుందో దాన్ని నువ్వు సరి చేసుకుంటే ప్రభుత్వం చక్కగా సంసారం నీకుండితే అప్పుడు నీ జోలికి ఎవడో రాడు. నీ పనులను చేసుకుంటూ సుఖాంతమైనటువంటి జీవితం సంఘంలో జీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచండి, కళ్ళు మూయండి. ఫోన్ కట్ చేసి తర్వాత లైట్ త్వరగా ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి.